హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో టమాటా చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చిని వేసుకొని వేగించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. అంటే ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి మీరు తక్కువ కానీ లేదంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా తొక్క తీసి వేసేసుకుంటున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇదంతా వేగాలి బాగా. తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 3 టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. మనకి ఈ టమాటా ఆనియన్ అనేది పూర్తిగా మగ్గిపోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది ముందుగా వేసుకోవడం వల్ల మనకి ఆనియన్ టమాటా అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇది ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి. ఇక్కడ తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందాము. చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు వేసుకొని ఉన్నాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదంటే చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇక ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ పోపు గింజలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకొని సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు చట్నీ గట్టిగా కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు, కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇక కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ అనేది ఇందాక నేను యాడ్ చేసేస్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది.